అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విజయవాడలో గత 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధ్వంసాన్ని ప్రస్తుతం మనం చూస్తున్నాము. ఎందుకంటే విజయవాడ సింగనగర్ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం పూర్తిగా జలదిగ్బంధాలు ఉన్నాయని చెప్పాలి. ఒకసారి మనం చూస్తే ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ ఉన్నాయో మనం చూసుకోవచ్చు. ఎందుకంటే సింగనగర్ ప్రాంతంలో గతంలో కొంత ఈ బుడమేరు పొంగినప్పుడు వాటర్ వస్తూ ఉంటాయి. కానీ ఎన్నడూ లేని విధంగా 50 ఏళ్ళలో ఎన్నడూ లేని విధంగా బుడమేరు కట్ట తెగడంతో వాటర్ అంతా కూడా ఊళ్ళని అంటే మొత్తం ఈ విజయవాడ నగరాన్ని ముంచేసే విధంగా ఈ సింగనగరు, రాజరాజేశ్వరపేట, అదేవిధంగా పైపుల్ రోడ్డు, ప్రకాశ్ నగర్ ఈ ప్రాంతాన్ని అంతా కూడా ముంచేసుకుంటూ ఒక వరద ఉధృతి ఇటువైపు వస్తున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో నేను ఇంతకుముందు మాట్లాడిన గతంలో ఎన్నడూ కూడా ఇలాంటి సిచ్యువేషన్ చూడలేదని చాలా మంది చెప్తున్నారు. ఒకసారి చూస్తే కనుక ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. రోడ్డు కూడా ఇక్కడ కోసుకుపోయినటువంటి పరిస్థితి. జనాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనం చూస్తే కనుక ఇక్కడ వాహనాలు కూడా వెళ్ళలేని విధంగా పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పాలి. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు చూస్తే కనుక వీళ్ళెవరో బాధితులు, ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదు. అమ్మ ఎక్కడ మీ ఇల్లు? పూర్తిగా వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతూ అంటే నడవలేని విధంగా సిచ్యువేషన్ ఉండడంతో వాళ్ళంతా కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే ఉంది. వాహనాలను కూడా తోసుకుంటూ వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుంది. ఒకసారి అటువైపు చూస్తే కనుక సింగనగర్ ప్రాంతానికి సంబంధించి కూడా ఒకసారి మనం చూస్తే ఎన్నడూ లేని విధంగా దీనికి కారణం ఏంటంటే పూర్తిగా ఇటు సింగనగర్ కానీ రాజరాజేశ్వరపేట కానీ ఇదంతా కూడా కొంత డౌన్ ఏరియా ఉంటుంటారు, కొంత లోతట్టుగా ఈ ప్రాంతాల్లో ఉంటుంది. కానీ ఇప్పుడు బుడమేరు పూర్తిగా కట్ట తెగిపోవడంతో వాటర్ అంతా కూడా వెళ్ళే మార్గం లేదు. పల్లపు ప్రాంతం కావడంతో మొత్తం అంతా వాటర్ కూడా ఇటు వచ్చేస్తుంది. ఇళ్లను ముంచుకుంటూ ఇదంతా కూడా ఇటువైపుకి వచ్చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొందని చెప్పాలి. పూర్తిగా ఇటు సింగనగర్ ప్రాంతంతో పాటు రాజరాజేశ్వరపేట ఈ ప్రాంతాలన్నీ కూడా ప్రస్తుతం నీట మునిగాయి. సహాయ చర్యలు చేయడానికి కూడా ఇబ్బందికర పరిస్థితి. ఎందుకంటే ఒకవైపున జోరు వాన పడుతుంది, వర్షంలో సహాయక చర్యలు చేయడానికి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి నెలకొందని చెప్పాలి. పూర్తిగా ఒక్కసారి మనం చూస్తే ఈ ఇన్సిడెంట్స్ చూస్తే కనుక, ఈ విజువల్స్ చూస్తే కనుక ఇక్కడ మ్యాన్ హోల్ ఉందని చెబుతున్నారు ఇక్కడ స్థానికులు. ఇటు వెళ్తే కనుక పూర్తిగా దాంట్లో పడితే కనుక కొట్టుకుపోయే ప్రమాదం ఉందని కూడా చాలా మంది చెబుతున్న పరిస్థితి ఉంది. అత్యంత డేంజర్ ప్రాంతం అని కూడా చెబుతుంది. ఇదంతా కూడా మ్యాన్ హోల్. ఇక్కడ అధికారులు ఏదో ఒకటి చేస్తే కనుక చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే పూర్తిగా ఒకసారి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఇటు చూస్తే కనుక మొత్తం కూడా మీరు చూస్తున్నటువంటి ఈ రహదారి మీకు ఒక ఎగ్జాంపుల్ తెలియాలంటే గతంలో వైసీపీ అధినేత జగన్ మీద ఇదే రోడ్లో రాయి దాడి జరిగింది. అదే ప్రాంతం ఇది. ఆ ప్రాంతం ఇప్పుడు ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూడొచ్చు. ఈ విజయవాడ హిస్టరీలో 50 ఏళ్ల తర్వాత ఇలాంటి ఒక భయానక వాతావరణం నెలకొంది. బిక్కుమంటూ వీళ్ళంతా కూడా వెళుతున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. వాళ్ళ ఇళ్ళకి వెళ్తున్నారు. అమ్మ ఎక్కడ మీ ఇల్లు? కొత్త కాలనీ ఇచ్చారు. సింగనగర్ చివరి కాలనీ ఇచ్చారు. ఎప్పుడైనా చూసారా ఇలాంటి పరిస్థితి? ఎప్పుడో 30 ఏళ్ళ నాడు వచ్చింది ఇది. 30 ఏళ్ళ నాడు చూసారా? ఇప్పుడు మీ ఇల్లు కూడా మునిగిపోయినట్టు? ఆ కాలనీ మునగల 4 స్టైర్లు కదా. ఈ సిచ్యువేషన్ ఎప్పుడు చూడలేదని కూడా వీళ్ళంతా చెప్తున్నారు. అందరూ కూడా ప్రాణాలు బిక్కుమంటూ వీళ్ళంతా కూడా వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒక నగరంలో అంటే జనరల్గా ఆ నదీ పరివాహక ప్రాంతాల్లో కట్టలు దిగితే వరద ప్రవాహం వస్తూ ఉంటుంది. కానీ ఒక విజయవాడ లాంటి నగరంలో ఇలాంటి పరిస్థితి ఎవరైనా ఊహించుంటారా? ఎవరు ఊహించుంటారు? ఎందుకంటే అంతటి స్థాయిలో విధ్వంసం జరిగింది. హైదరాబాద్లో మనం రోడ్ల మీదకి ఇలా వాహనాలు కొట్టుకుపోవడం చూసాం. కానీ ఇలాంటి సిచ్యువేషన్ విజయవాడలో ఎప్పుడైనా చూస్తామనుకున్నవారు. కానీ ఈరోజు అదే సిచ్యువేషన్. అంటే ప్రకృతికి ఎవరు విరుద్ధం కాదు. ప్రకృతి వ్యతిరేకంగా నిర్మాణాలు చేసినా ఏది చేసినా ఇలాంటి పరిస్థితి తప్పదని ఒక ఎగ్జాంపుల్ చెప్పడానికి ఖచ్చితంగా ఈరోజు సంఘటన మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బుడమేరుకు సంబంధించిన అంశంలో చాలా ప్రభుత్వాలు మారినా దాన్ని పునరుద్ధరణకు సంబంధించి బుడమేరుకి ప్రతి వర్షాకాల సీజన్లో ఏంటి పరిస్థితి, సిచ్యువేషన్ ఏంటి, ఎలా ఉంది పరిస్థితి? కొద్దిగా అయితే ప్రస్తుతానికైతే మన ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ వచ్చారు, మా ఎంపీ గారు అందరూ వచ్చారు. కంట్రోల్లో మన ఎన్డీఎఫ్ టీం కానీ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కానీ అంతా కూడా యుద్ధ ప్రాంతం మీద పడవలు పెట్టి చేపిస్తున్నారు. ఖాళీ చేపిస్తున్నారండి? పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం చేశారు. రాజరాజపేట చేశారు, సింగనగర్లో చేశారు. మొత్తం అన్ని చోట్ల కూడా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అరేంజ్ చేశారు. అంటే బుడమేరు కట్ట తెగిందని చెప్తున్నారు. అవి మనకు తెలియదు మరి సార్. ఓకే, ప్రస్తుతానికైతే అలర్ట్ చేశామని చెప్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అంతా కూడా వచ్చాయని చెప్తున్నారు. ఇక్కడ ఇంకొక అత్యంత భయానకమైన ఇష్యూ ఏంటంటే
మ్యాన్ హోల్స్ ఎక్కడ ఉన్నాయి ఎవరికి తెలియదు. మ్యాన్ హోల్స్ అనేవి ఇప్పుడు అత్యంత డేంజరస్ స్పాట్స్. ఆ డేంజరస్ స్పాట్స్లో ఇలా జనాలు నడుచుకుంటూ వెళ్తున్నారు. మ్యాన్ హోల్స్ కొన్ని చోట్ల తెరిచి ఉంటాయి, దాంట్లో పడితే ప్రాణాలు గల్లంతే, ఎందుకంటే అత్యంత డేంజర్ ప్రాంతాలు అవి. కాబట్టి ప్రస్తుతం మ్యాన్ హోల్స్ని గుర్తించి అక్కడ ఏదైనా బోర్డ్స్, ఎలాంటి బోర్డ్స్ కానీ ఏర్పాటు చేసి ప్రమాదకర పరిస్థితి, ప్రమాదకర ఏరియాని మ్యాన్ హోల్స్ ఉన్నాయని చెప్తే కనుక ఇబ్బంది ఉండవు. ఏమన్నా చెప్పండి. నిన్న మైలవరం దగ్గర బొడమేరుగా ఇది ఉండదు చూడు, ఆ లాకులు ఎత్తుమని నిన్న మైలవరం ఎమ్మెల్యే గారు చెప్పారు. దానివల్లనే ముందే చెప్పాడు, హెచ్చరించాడు. ఈ లోతట్టు ప్రాంతాలందరినీ కూడా ఖాళీమని చెప్పారు. దానివల్ల ఎత్తుత మూలాన ఈ వరద ఉధృతంగా వచ్చింది. దయచేసి ఈ అందరూ కూడా సమన్వయం పాటించి అందరూ కూడా ప్రజాసేవలో అంకితమై లోతట్టు ప్రాంతాల వాళ్ళందరూ కూడా ఒడ్డుకు చేర్చాలని మనవి చేస్తున్నాం. చిన్నపిల్లల్ని బళ్ళ మీద ఎక్కించుకుని తీసుకెళ్ళినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఎంత దారుణమైన పరిస్థితులు మనకి ఇక్కడ ఉన్నాయో మనం చూస్తున్నాం. ఇక్కడ కొంతమంది బైక్ను వదిలేసి కూడా వెళ్ళారు. ఏది ఏమైనప్పటికీ విజయవాడ నగరాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా చూసి చాలామంది ఆశ్చర్యపోతూ ఉన్నారు. పూర్తిగా విజయవాడ నగరం ప్రస్తుతం జల దిగ్బంధంలో చిక్కుకుందని చెప్పాలి. ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికి సంబంధించిన విషయంలో అధికారులు అయితే చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ బుడమేరు ఆ వాగుని తెగిన కట్టని ఆపడానికైతే ప్రయత్నం చేస్తున్నప్పుడు అది అంత సాధ్యం కాని పనిగా కనబడుతుంది. ఎందుకంటే వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండడంతో, పూర్తిగా వాటర్ అంతా కూడా ఎక్కువగా రావడంతో దాన్ని ఆపలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రస్తుతానికైతే వాటర్ ఫ్లోటింగ్ గంటకు పెరుగుతుంది. ఒకవైపున వర్షం పడుతుంది, మరోవైపు వరద ఉధృతి రావడంతో స్థానికులు ఏం చేయాలో తోలక బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. ఎవరైనా వచ్చి సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్తారని ఒక ఆశతో ఎదురు చూస్తున్నారు, కానీ ఎవరు రాలేని పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా ప్రస్తుతం అయితే సింగనగర్ పరిసర ప్రాంతాలు అయితే భారీ వరద అయితే ముంచేసిందని చెప్పాలి. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ ఆర్టీవీ విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.